భర్త ఇద్దరు పిల్లలు ఉన్నాక ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు కదా కొందరు, వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నారా? మీరందరూ వినండి ప్లీజ్. దయచేసి మధ్యలో ఎఫ్ఐఆర్ ఏం పెట్టుకోకుండా నీ వల్ల నీ భర్త మానసికంగా గురైతుండు, నీ పిల్లలకు చెప్పుకోలేకపోతుండు, సమాజానికి చెప్పుకోలేకపోతుండు, డేలు వచ్చి తాగి వచ్చి నిన్ను కొడుతుంటే నీ భర్తను నీ కొడుకు కూడా కొడుతుండు. ప్లీజ్ నువ్వు కూడా అర్థం చేసుకోరా, ఎందుకు కొడుతుందో అర్థం చేసుకో. నీ తల్లి ఎడిగిపోతావు తెలుసుకో ఫస్ట్, నీ అమ్మ ఎడిగిపోతావు తెలుసుకో, నీ తండ్రి ఎటువంటి కష్టం చేసి వచ్చి మీ అందరినీ సాస్తుండు, అవన్నీ మీరు గమనించండి రా ప్లీజ్. తొందరపడి మీరు నీ తల్లిదండ్రులను కొట్టకుండా నీ తండ్రిని కొట్టకురా ప్లీజ్. నేను చెప్తున్నారా, నువ్వు కూడా ఇటువంటి ఎన్నో చూసినావు మామ, అవునా కాదా? నేను కూడా చూశాను. అది చాలా చాలా ఆగమైలు, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఆగమైలు, ఘోరాతి ఘోరంగా నష్టం జరిగింది. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే వాళ్ళు అట్లా చేసే టైంలో ఫ్యామిలీ ఆగమైతుందని తెలుస్తలేదు, కానీ లాస్ట్కు తెలుస్తుంది ఫ్యామిలీ ఆగమైనాక.